రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు ఎదురుగా ఆర్కా హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ నెల 21వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రారంభిస్తున్నట్లు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మల్లెటి రామ్మోహన్ చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా హాస్పిటల్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆర్కాలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లుగా అనురాగ్ చెస్ట్ కేర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి సత్యకుమార్తో పాటు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, అధికారులు, ప్రముఖులు హాజరవుతారని డాక్టర్ రామ్మోహన్ చెప్పారు. నా పేరు డాక్టర్ మల్లెటి రామ్మోహన్. గత 25 సంవత్సరాలుగా అనురాగ్ చెస్ట్ హాస్పిటల్ని స్థాపించి అక్కడ ఊపిరితిత్తుల వైద్య నిపుణులుగా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ విధంగా మీ ముందుకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ 21వ తారీఖున సాయంత్రం 5 గంటలకు మన గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు, మన హెల్త్ మినిస్టర్ గారిచే నేను నూతనంగా నిర్మించిన ఆర్కా హాస్పిటల్స్ను ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 200 పడకల ఆసుపత్రి అండి. ఇది ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న అతిపెద్ద హాస్పిటల్లో ఇది ఒక పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్ నందు అన్ని రకముల వైద్య సదుపాయాలు, అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యులు అంటే ముఖ్యంగా నేను పల్మనాలజీ, అలాగే కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, అలాగే ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఇటువంటి వైద్య సేవలు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. ఈ ఆసుపత్రిలో 200 బెడ్స్తో నిర్మించాము. దీనిలో 50 బెడ్ల ఐసీయూ ఉంది. 50 బెడ్ల ఐసీయూలో మెడికల్ ఐసీయూ, ఐసీసీయూ, ఎన్ఐసీయూ, అలాగే సర్జికల్ ఐసీయూ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా డయాలసిస్ సేవలు కూడా మేము ఇక్కడ అందిస్తున్నాం. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ప్రత్యేకంగా క్యాజువాలిటీలో 10 బెడ్లతోటి ప్రత్యేకంగా క్యాజువాలిటీ సేవలు, ఎమర్జెన్సీ సేవలు మేము ఇక్కడ అందిస్తున్నామండి. ఇవే కాకుండా మా ఆసుపత్రిలో ల్యాబొరేటరీ సర్వీసెస్ కూడా అత్యాధునికమైన వైద్య సదుపాయాలతో మనం ల్యాబొరేటరీ కూడా ఇక్కడ హై అండ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అన్ని ఆటో అనలైజర్లు, వాటితో పాటు సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అలాగే క్యాత్ ల్యాబ్, అలాగే అల్ట్రాసౌండ్, అన్ని రకాలైన వైద్య సంబంధించిన ఈ టెస్టులకు సంబంధించిన పరికరాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయండి. ఈ హాస్పిటల్ మనం ఇవే కాకుండా మనకి ఒక 100 మంది కూర్చోడానికి వీలుగా ఉండే క్యాంటీన్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన రోగులు లేదా వాళ్ళు అటెండెన్స్ ఎక్కడికి కూడా బయటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మనకి అన్నీ కూడా ఇన్ హౌస్లోనే మొత్తం ఇక్కడ ఈ ఆసుపత్రిలో అందించడం జరుగుతుందండి. ఆర్కా అంటే యాక్చువల్గా అర్థం మనకి సూర్యకిరణాలు అని అర్థం. ఆర్కా అంటే ఆర్కాయ నమః అంటాం సూర్య నమస్కారాల్లో. అలాగే ఆర్కా అంటే సూర్యకిరణాలు. సూర్యకిరణాలు మనకి స్వస్థత చేకూరుస్తాయి, అంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ పేరు దీనికి పెట్టడం జరిగింది. అందరికీ ఆరోగ్యాన్ని అందించే సూర్య భగవాను యొక్క పేరు ఈ హాస్పిటల్కి ఆర్కా అని పెట్టడం జరిగిందండి.
ఈ ఆసుపత్రి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఎందుకు స్థాపించామంటే, కోవిడ్ సమయంలో ఈ మన ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటిసారిగా కోవిడ్ వైద్య సేవలు అందించిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. అంటే గవర్నమెంట్ సెటప్లో వైద్య సేవలు జరిగాయి, కానీ ప్రైవేట్ సెటప్లో మొట్టమొదటిసారిగా ఓపీ స్టార్ట్ చేసింది ఉభయ రాష్ట్రాల్లో కూడా నేనే మొదటి. నేను మోర్ దెన్ 25,000 పేషెంట్స్ని ట్రీట్ చేశాను. 25,000 పేషెంట్స్ ట్రీట్ చేసి నేను సిక్ అయ్యి నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకొని చాలా లక్షల్లో ఖర్చు పెట్టి తిరిగి రావడం జరిగింది. నాకు అప్పటి నుంచి ఒకటి అనిపించింది, మనం ఈ రాజమండ్రిలో ఇటువంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మనం హైదరాబాదో లేకపోతే చెన్నైయో మరి బెంగళూరు ఎక్కడికో వెళ్ళి వైద్య సేవలు అందించుకోవడం ఏమిటి, మనకి ఇక్కడ అందించి పెద్ద హాస్పిటల్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆలోచన నాకు అప్పటి నుంచి ఉంది. కాబట్టి ఆ స్ఫూర్తితోటి ఒక మంచి ఆసుపత్రి పేదలకు, మధ్యతరగతి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేసామండి. అంటే ఇంత ఖర్చు పెట్టి ఇలా చేశారు కదా, మీరు తక్కువ ధరలకి ఇస్తారా అని అడగొచ్చు. కానీ నా ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ రీజనబుల్ ధరల్లోనే అందరికీ కూడా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నేను ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేశాను. అది త్వరలో అన్ని రకాల వైద్య సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, ఈహెచ్ఎస్ కానీ, ఆల్ క్యాష్లెస్ ట్రీట్మెంట్, ఆల్ ఇన్సూరెన్సులు, అన్ని రకాలైన ఈ ఇన్సూరెన్సులు కూడా మనం త్వరలో తీసుకొస్తామండి. అంటే చెప్పాను కదా ఇందాక, ఆల్ సూపర్ స్పెషాలిటీస్ అంటే ఇందాక పల్మనాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రాంట్రాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అలాగే సర్జికల్ వైపు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, ఇటువంటి వైద్య సేవలు, ఈఎన్టీ, ఇవన్నీ వైద్య సేవలు ఉంటాయి. ప్రస్తుతానికి మేము ఆఫ్థాల్మాలజీ ఒకటి, డెంటల్ ఒకటి, 2 మాత్రం ఇక్కడ చేయడం లేదండి. మిగిలిన వైద్య సేవలు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. టెస్టులకు సంబంధించి మనకి హై అండ్ ల్యాబొరేటరీ ఉందండి. అంటే మనకి ఈ టెస్టుల కోసం వేరే చోటకి పంపించవలసిన అవసరం లేదు. మనకి ఇంట్లో ప్యాథాలజిస్ట్ కూడా మనకి ఇక్కడే అందుబాటులో ఉంటారు. రేడియాలజిస్ట్ కూడా మనకి 24 hours ఇక్కడ అందుబాటులో ఉంటారు. అలాగే ఏమండి 24 గంటలు అందుబాటులో ఉంటారండి. ఇన్ హౌస్ డాక్టర్సే, అందరి నుంచి బయట నుంచి వచ్చి కన్సల్టెంట్లు కాదు. డాక్టర్స్ అందరూ కూడా ఇన్ హౌస్ డాక్టర్సే. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎకో, ట్రెడ్మిల్, హాల్టర్, పిఎఫ్టి, ఇటువంటి అన్ని టెస్టులు కూడా ఇక్కడ మన ఒకే చోట హాస్పిటల్లో మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. వేరే చోట ఒకసారి ఒక్క బ్లడ్ బ్యాంక్కి సంబంధించి తప్పితే మిగిలిన అన్నీ కూడా మనకి ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి. ఒక బ్లడ్ కావాల్సిన అవసరం అయితే అదొకటే. అంబులెన్స్ సర్వీసెస్ కూడా మనకి ఉన్నాయి. ఏ విధమైన అవసరమైనా కూడా ఈ అంబులెన్స్ ద్వారా మన ప్రత్యేకంగా పేషెంట్కి ఇబ్బంది పడకుండా మన హాస్పిటల్ స్టాఫే వెళ్ళి అన్నిటినీ కూడా సేకరించి తీసుకొచ్చి పేషెంట్కి అందిస్తారు. అటువంటి దాన్ని 24 గంటలు. ఇంకా అనురాగ్ చెస్ట్ హాస్పిటల్ అనేది ఇక మీదట ఉండదండి. అది అర్కా హాస్పిటల్స్లో మెర్జ్ అయిపోతుంది. 22వ తారీఖు నుంచి ఈ వైద్య సేవలు, పల్మనాలజిస్ట్ వైద్య సేవలు, నా వైద్య సేవలు అక్కడవి అన్నీ కూడా ఇక్కడికి అర్కా హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోతాయి. ఇక్కడ టోటల్ 200 బెడ్స్ హాస్పిటల్ అండి ఇది. వీటిలో 50 బెడ్ల ఐసీయూ అండి. ఇక్కడ 50 బెడ్ల ఐసీయూ. వీటిలో ఐసీయూలో అన్ని రకాలు చెప్పాను కదా, ఎంఐసీయూ, ఎస్ఐసీయూ, ఎన్ఐసీయూ, అలాగే ఐసీసీయూ, ఇట్లాగా అన్ని రకాలైన ఐసీయూలు కూడా, ఐసోలేషన్, ఏదైనా ఇన్ఫెక్టెడ్ కేసులు ఉంటే ఐసోలేషన్ ఐసీయూ, ఇవన్నీ కూడా, డయాలసిస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. మందులు, అన్ని రకాల మందులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆ మందులు కూడా అన్నీ కూడా మనం డిస్కౌంటెడ్ రేట్లో కూడా మేము అందరికీ కూడా
సప్లై చేయాలని చెప్పి నిర్ణయించుకున్నామండి. రూమ్ రెంట్లు కూడా అందరికీ రీజనబుల్గానే మేము ఇక్కడ ఇందాక చెప్పాను కదా, మధ్యతరగతి పేద ప్రజలకు అనుగుణంగా సెంట్రలైజ్డ్ ఏసీ అయినా కూడా జనరల్ వార్డులు అనేవి ప్రత్యేకంగా లేని వారి కోసం ప్రత్యేకంగా జనరల్ వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కూడా మేము తక్కువ ధరలకే అందరికీ కూడా వైద్య సేవలు అందిస్తామండి. థ్యాంక్ యూ. మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిచే ఈ ఆసుపత్రి ప్రారంభించడం జరుగుతుందండి. దీంతోపాటు మన కందుల దుర్గేష్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఎంపీ పురంధేశ్వరి గారు కానీ, మిగిలిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గారు, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే మిగిలిన కుడిపూడి సత్యబాబు గారు, కుడిపూడి సూర్యనారాయణరావు గారు, పెందుర్తి వెంకటేష్ గారు, అలాగే జవహర్ గారు, ఇట్లా వీళ్ళు కాక మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జైల్స్ ప్రిజన్స్ ఐజీ గారు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా దీనికి ఇచ్చేస్తున్నారండి. కాబట్టి మీరందరూ కూడా ఇచ్చేసి నా ఆసుపత్రిని సందర్శించి మా ఆతిథ్యం స్వీకరిస్తారని చెప్పి కోరుతున్నాను. శ్వాసకోశ వ్యాధులు ముఖ్యంగా ఏంటంటే సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు, వాతావరణం మారినప్పుడు ఎక్కువగా మనకి వస్తూ ఉంటాయండి. ఎండ ఉండి బాగా సడన్గా వాతావరణం మారినప్పుడు ఆ కోల్డ్ ఎఫెక్ట్కి వైరస్లు యాక్టివేట్ అయ్యి ఆ వైరస్ల వలన మనకి ఇవి వస్తూ ఉంటాయండి. ఇవే కాక చాలా రకాలైన వ్యాధులు, స్వైన్ ఫ్లూ కానీ, ఎబోలో కానీ, ఇటువంటివి కూడా అప్పుడప్పుడు మనకి ఒక జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే తప్పితే కోవిడ్ లాగా అంత ఇబ్బంది అయితే మాత్రం పెట్టవు. సీరియస్ కండిషన్స్ అవుతాయి, అంతేగాని మనకి కోవిడ్ ఇబ్బంది పెట్టినంత విధంగా మాత్రం ఇవి కూడా అంత ఇబ్బంది పెట్టవండి. పొల్యూషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మనం రాజమండ్రి పరిస్థితి వేరు, అదే సార్ ఢిల్లీలో పరిస్థితి వేరు. ఢిల్లీలో పరిస్థితి ఏంటంటే చాలా హై పొల్యూషను, కాబట్టి అక్కడ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు చాలా రెట్లు ఎక్కువగా అక్కడ నమోదవుతున్నాయండి. ఆస్మా కానీ, సిఓపిడి కానీ, అలర్జీస్ కానీ, సైనస్లు కానీ, ఇవన్నీ కూడా ఢిల్లీలో చాలా ఎక్కువ. పొల్యూషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఈ శ్వాసకోశ వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ మాస్క్ ధరించాలి, బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్లు పెట్టుకోవాలి, వర్షంలో అది తడవకూడదు. ముఖ్యంగా ఈ శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు, ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నిటికీ కొంచెం దూరంగా ఉండాలి. దాంతోపాటు మన ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ప్రతిరోజు ఎంతో కొంత వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ఈ వ్యాయామాలు చేస్తే జనరల్ ఇమ్యూనిటీ పెరిగి ఈ వ్యాధుల నుంచి కొంత మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది ఉంటుందండి. నా పేరు డాక్టర్ మొల్లేటి రామ్మోహన్, పల్మనాలజిస్ట్, అంటే ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధి వైద్య నిపుణులు. నేను అర్కా హాస్పిటల్ చైర్మన్ అండి.